ఒకసారి ఆలోచించు, నువ్వు ఫోన్లో కొత్త నోటిఫికేషన్ చూసినప్పుడు ఎందుకు సంతోషిస్తావు? నీకు ఇష్టమైనది తిన్నప్పుడు ఎందుకు ఆనందంగా ఫీల్ అవుతావు? లక్ష్యం సాధించినప్పుడు మనసు ఎందుకు పరవశిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఒకే పదం: డోపమైన్. మన మెదడు ఒక చిన్న కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. అందులో వందల రకాల రసాయనాలు ఉంటాయి, కానీ వాటిలో ఒకదాన్ని హ్యాపీనెస్ కెమికల్ అంటారు. అదే డోపమైన్. డోపమైన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్, అంటే మెదడు లోపల మెసేజ్లు పంపే రసాయనం. ఇది మనకు ఆనందం, మోటివేషన్, ఫోకస్, లెర్నింగ్ ఇవన్నీ ఇస్తుంది. ఉదాహరణకు, నువ్వు రాత్రంతా చదివి ఉదయం ఎగ్జామ్లో టాప్గా రాస్తే ఆ సంతోషం పేరే డోపమైన్. నువ్వు గేమ్ ఆడుతూ గెలిచినప్పుడు వచ్చే ఎక్సైట్మెంట్ కూడా డోపమైన్తోనే వస్తుంది. సోషల్ మీడియాలో ఒక్క లైక్ వచ్చినా నీకు కలిగే తాత్కాలిక ఆనందం కూడా డోపమైన్. కానీ ఇక్కడే ఒక ట్రాప్ ఉంది. డోపమైన్ కేవలం తాత్కాలిక ఆనందం మాత్రమే ఇస్తుంది. కాబట్టి మన మెదడు దాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంది. ఒక లైక్ సరిపోదు, 100 లైక్స్ కావాలి. ఒక రీల్ చాలదు, 100 రీల్స్ చూడాలి. ఒకసారి గేమ్ ఆడితే సరిపోదు, గంటల కొద్దీ గేమ్స్ ఆడుతూనే ఉండాలి. అలా మన మైండ్ డోపమైన్కు బానిస అవుతుంది. సైకాలజిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎలుకలకు ఒక బటన్ ఇచ్చారు. ఆ బటన్ నొక్కితే డోపమైన్ రిలీజ్ అవుతుంది. అయితే ఏమైందో తెలుసా? ఆ ఎలుకలు తినడం మర్చిపోయాయి, నిద్రపోవడం కూడా మర్చిపోయాయి. రోజంతా ఆ బటన్ మాత్రమే నొక్కాయి. ఇలాగే ఈ డోపమైన్ తప్పుదారిలో వాడితే మన జీవితం మొత్తం నాశనం చేసేస్తుంది. కానీ జాగ్రత్త, డోపమైన్ మన శత్రువు కాదు. ఇది మనకు ప్రేరణ ఇచ్చే శక్తి. ప్రశ్న ఏంటంటే, నువ్వు దేన్ని ఎలా వాడుకుంటావు? చిన్న స్క్రీన్ల కోసం వాడుకుంటావా, లేదా పెద్ద కళల కోసం వాడుకుంటావా? తాత్కాలిక ఆనందం కోసం వాడుకుంటావా, లేదా జీవిత విజయానికి వాడుకుంటావా? గుర్తుపెట్టుకో, డోపమైన్ అనేది నీ లోపల ఉన్న రహస్య ఇంధనం. దాన్ని ఫోన్ నోటిఫికేషన్లపై వృధా చేయొద్దు. నీ కలలు, నీ లక్ష్యాలు, నీ విజన్ కోసం వాడుకో. ఎందుకంటే డోపమైన్ని నువ్వే కంట్రోల్ చేస్తే జీవితాన్ని నువ్వే కంట్రోల్ చేస్తావు. ఈ డోపమైన్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎలా వాడొద్దు, ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.